సో అందరికీ నమస్కారం. ఆర్ఆర్ మూవీ మేకర్ సంస్థ నుంచి ఆటోనగర్ సూర్య ఎప్పుడు వస్తుందని ప్రేక్షకుల కంటే మేమంతా మా యూనిట్ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఎదురుచూపులకు ఆన్సర్గా మా డైరెక్టర్ దేవకట్ట గారు పరిపూర్ణమైన క్వాలిటీతోటి ఆటోనగర్ సూర్య సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా క్రేజ్ ఉంది. ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కానీ, లేకపోతే నాగచైతన్య అభిమానుల్లో కానీ, ఆర్ఆర్ మూవీ మేకర్స్ అభిమానుల్లో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా డిలే అయ్యేటప్పటికీ రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ కూడా సినిమా మీద అభిమానంలో ఎక్కడా కూడా తక్కువ అవ్వలేదు. ఆ క్యూరియాసిటీ, ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో ఎలా అయితే ఉందో ఈ సినిమా కోసం పనిచేస్తున్న యూనిట్ మెంబర్స్ అందరిలోని కూడా అదే స్థాయిలో ఉంది. ఈరోజు సినిమా రిలీజ్కి రెడీ అయ్యే స్థాయికి సినిమా చేరుకున్న తర్వాత మొదటి రోజు ఏ ఉత్సాహంతో అయితే యూనిట్ పనిచేసిందో అదే ఉత్సాహంతో చాలా కాన్ఫిడెంట్గా ఒక మంచి సినిమా చేసామనే సంతృప్తితోటి ఇవాళ ఉన్నాం మేమంతా కూడా. దేవకట్ట గారు చాలా అరుదైన డైరెక్టర్. డెఫినెట్గా ప్రస్థానం లాంటి ఒక సినిమా చూస్తే ఆ డైరెక్టర్ యొక్క మెంటల్ కెపాసిటీ ఏంటి, అతని క్రియేటివిటీ యొక్క సాంద్రత ఎంత అనేది ప్రేక్షకులందరికీ తెలుసు. ఆ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికీ కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంది. ఆటోనగర్ సూర్య కథ చెప్పిన తర్వాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట గారు చాలా పాజిటివ్గా స్పందించి ఈ సినిమా ఆర్ఆర్లో డెఫినెట్గా మన ఒక ప్రతిష్టాత్మక సినిమా అవుతుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దీనికి కావాల్సినటువంటి అన్నీ సమకూర్చుకున్న సినిమా చేద్దామని చెప్పి ఈ సినిమా నిర్మాణ బాధ్యతని మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ తరపు నుంచి నాకు అప్పగించారు. డైరెక్టర్ గారిని నేను ఆ రోజు నుంచి కూడా గమనిస్తూ ఉన్నాను. ఆయన స్క్రిప్ట్ ఏ పద్ధతిలో అయితే ఆయన తయారు చేసుకున్నారో ప్రొడక్షన్ టైంలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా తనకి ఏం కావాలి అనేది చాలా స్పష్టతతోటి, చాలా క్వాలిటీతోటి ఆయన రాబట్టుకున్నారు. అలాగే ఆర్టిస్టుల పరంగా కూడా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా ఆ క్యారెక్టర్ కనపడేలా చేసుకున్నారు. ఆ సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు పాత్రలే కనిపిస్తాయి తప్ప ఆర్టిస్టులు కనిపించరు. నాగచైతన్య అభిమానులకి నేను డెఫినెట్గా ఒక నమ్మకంగా చెప్పే మాట ఏంటంటే, నాగచైతన్యలో ఉన్నటువంటి ఒక హీరోని చూశారు, ఒక స్టార్ని చూశారు, ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ని దేవకట్ట మీకు చూపించబోతున్నాడు. దేవకట్ట ఏదైతే ఒక నమ్మకాన్ని పెట్టుకుని అతను సెలెక్ట్ చేసుకున్నాడో ఆ నమ్మకాన్ని పరిపూర్ణంగా అతను న్యాయం చేశాడు ఆ పాత్రకి. ఆటోనగర్ సూర్య అనే క్యారెక్టర్ ద్వారా నాగచైతన్య ఒక మాస్ హీరో కాబోతున్నాడు. అతని పెర్ఫార్మెన్స్ ద్వారా నేను మా వారసత్వపరంగా వచ్చిన స్టార్ని మాత్రమే కాదు, నేను బాగున్న ఆర్టిస్ట్ని నిరూపించుకోబోతున్నాడు. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పక్కర్లేదు ఈ సినిమా క్వాలిటీ గురించి. కాకపోతే ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానికి, ఎందుకంటే రకరకాల డేట్లు వాయిదాలు వేసుకుంటూ వచ్చాము. ఆ వాయిదాలు నెలలైనవి, సంవత్సరాలైనవి. ఫైనల్గా దానికి మేము చెప్పడానికి సాధ్యపడని కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా అది క్వాలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. డైరెక్టర్ గారు కూడా లేట్ అనేది నాకు సమస్య కాదు, ఈ సినిమాకి నేను అనుకున్న క్వాలిటీ రావాలని చెప్పి ఆ క్వాలిటీ వచ్చే వరకు తప్పించారు. అది ఈ రోజుతోటి పరిపూర్ణమైనటువంటి క్వాలిటీని తయారు చేసి ఇక సెన్సార్కి రెడీ అవుతుంది. అందుకోసమే ఈ సినిమా రిలీజ్ డేట్ని మేము నమ్మకంగా అనౌన్స్ చేస్తున్నాం. ఈ మహాశివరాత్రి శుభ దినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాని ఆర్ఆర్ మూవీ మేకర్స్కి చాలా ప్రతిష్టాత్మకమైన సినిమాగా, చాలా ఏదైతే ఈ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని మర్చిపోయి ఒక సంస్థ యొక్క ప్రతిష్టను నిలబెట్టుకునేలాగా రిలీజ్ ప్లానింగ్ వెంకట గారు చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నో రోజులుగా మేము ఎదురు చూస్తున్నటువంటి ఒక రిలీజ్ డేట్, నేను ఒక్కడనే కాదు, ఈవెన్ మా ప్రొడ్యూసర్స్ కానీ, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి యూనిట్ మెంబరు ఆ రిలీజ్ డేట్ ఇప్పుడు నమ్మకంగా పత్రికాముఖంగా చెప్పగలిగే రోజు వచ్చింది ఈరోజు. మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాకు వచ్చేసి కొద్దిగా అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని కష్టాలు వచ్చినా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరూ సినిమాని, నేను ఒక్కనే కాదు, నేను ఎంతగా ఈ సినిమాని ప్రేమించానో అంతే స్థాయిలో ప్రొడ్యూసర్ ప్రేమించారు,
ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఆర్టిస్టు, హీరో దగ్గర నుంచి హీరోయిన్ దగ్గర నుంచి ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు, ఈవెన్ ఆ డబ్బింగ్ స్టేజ్లో కూడా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ప్యాషన్ కనిపిస్తుంది నాకు ఈ సినిమా మీద. సో బేసిక్గా ఆ లైఫ్ అనేది కొద్దిగా పట్టిన ఈ ఎక్స్ట్రా టైంని ఏమాత్రం దాని ఎఫెక్ట్ లేకుండా మర్చిపోయేటట్లు చేస్తుంది. సో సినిమాలో ఆ లైఫ్ కనిపిస్తుంది. ఆ లైఫ్ను వచ్చేసి బేసిక్గా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నాం, ప్రొడ్యూసర్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆయన ఏంటంటే కథ చెప్పిన రోజు నుంచి కూడా వచ్చేసి సినిమా విషయంలో ఎక్కడ ఏం కాంప్రమైజ్ కాకుండా ఇన్ని రోజులు సినిమాని ఆ షేప్ని కాపాడారు, కథను కాపాడారు. అదేవిధంగా రిలీజ్ను కూడా అంతే స్థాయిలో చేయాలని, భారీ స్థాయిలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. సో ఫైనల్గా ఈ ప్రయాణం అనేది ఒక శుభమైనటువంటి ఒక రెస్టింగ్ పాయింట్కి, ఒక డెస్టినేషన్ చేరుతుందని, శుభమైనటువంటి ఒక గమ్యానికి చేరుతుందని నమ్ముతున్నాను. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ హోప్ ఈ సినిమాని మీరు మా కష్టాన్ని, అచ్చిరెడ్డి గారు మంచిగా చెప్పిన మా కష్టాన్ని, ఇష్టాన్ని రెండింటినీ మీరు ఆశీర్వదించి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని, ఈ సినిమాని మీ మనసులోకి తీసుకుని మీకు ఏదో ఒకటి ఇస్తుంది ఈ సినిమా అనే ఆశతో సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.